అందరికీ నమస్కారం. నా పేరు చీదెల్ల కిషన్, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిని. నిన్నటి రోజున ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఒక ఎమ్మెల్యే, విజయవాడకు చెందిన ఎమ్మెల్యే వచ్చేసి ఆయన ఒక 10 మందిని వేసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ శిబిరాల మీద దాడులు చేస్తూ, అలాగే ఆ దాడులు చేసే క్రమంలో మా ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, బోండా ఉమా నోరు జాగ్రత్తగా పెట్టుకో. ఆర్యవైశ్యులు అంటే వ్యాపారాలు చేసుకుంటుంటాం, వాళ్ళు మెతకగా ఉంటారు, వారు ఎవరి జోలికి పోరు అని చెప్పని అనుకుంటున్నామేమో. ఏడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన ఆర్యవైశ్యులు అని చెప్పేది గుర్తుపెట్టుకో. బోండా ఉమా ఏంది, మా సీనన్నని వెల్లంపల్లి సీనల్ని కట్టేస్తావా? నువ్వు దమ్మున్న మొగాడివైతే మేము నెల్లూరు నగరం నుంచి సవాల్ ఇస్తున్నాం. నువ్వు దమ్మున్న మొగాడివైతే మా వెల్లంపల్లి సీనన్న మీద ఒక్కసారి దాడి చేసే ప్రయత్నం చేయి. నీకు మా ఆర్యవైశ్యుల సత్తా ఏందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆర్యవైశ్యుల సత్తా ఏందో మీ కూటమి ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఆర్యవైశ్యులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆర్యవైశ్యులారైనా ఇక్కడైనా మనం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక మాజీ మంత్రి, ఆర్యవైశ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆర్యవైశ్యులు రిప్రజెంట్ చేసే నాయకుడిని ఆయన్ని ఇష్టానుసినట్టు దూషిస్తూ ఒక అసభ్య పదజాలాలతో కట్టేస్తాను, కుక్కను కట్టేస్తాను, ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడిన బోండా ఉమా, మాకు నిన్ను ఒరే లోఫర్ బోండా ఉమా, ఒరే గాడిద బోండా ఉమా, ఇలాంటి మాటలు మేము మాట్లాడగలం, కానీ మేము మాట్లాడడం. మాకు మా అధినాయకత్వం కానీ, మా ఆర్యవైశ్యులు కానీ అలాంటి సంస్కారం మాకు నేర్పలేదు. మేము పుట్టిన పుట్టుక అలాంటి పుట్టుక కాదు. మేము 10 మందికి సేవ చేసుకుంటాము, 10 మందికి ఉపయోగపడతాము తప్పితే దూషణలు ఇంకొకటి మాకు చేతరావు, మా రక్తంలో ఉండవాలండి. అలాంటిది ఈరోజు మా ఆర్యవైశ్య నాయకుడిని నువ్వు తిట్టావంటే నీకెంత గుండెల్లో దమ్ము అని చెప్పి నీకు అర్థమవుతుంది. 2029లో మా ఆర్యవైశ్య ఆగ్రహానికి నువ్వు గురవుతావురా బోండా ఉమా, నీకు ఇదే మా సవాల్ అని చెప్పని నీకు తెలియజేసుకుంటాను. ఇక్కడైనా నోరు జాగ్రత్తగా మాట్లాడు. అక్కడ ఉండేది మా ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఆయన గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మీ విజయవాడ ఒక్కటే గురించి ఆలోచించి మాట్లాడబాక. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ఉండే ఆర్యవైశ్యుల్ని ఆలోచించి మాట్లాడు. ఇంకొకసారి కనుక ఇలాంటి అవాకు చివాకులు పేలితే మీ ఇంటిని సైతం ముట్టడిస్తాం మా ఆర్యవైశ్యులందరూ అని చెప్పని మీకు సవాల్ విసురుతున్నాను.